ఎందుకు ఈ యొక్క ఆశీర్వాదాన్ని అందుకోలేకపోతున్నామంటే ఆధ్యాత్మికమైన దుడితనం. వాస్తవానికి మన కన్నులు తెరిస్తే బాగుంది. చాలా సందర్భాల్లో ఆ కళ్ళు తెరవమని చేసే ప్రార్థనలు కనిపిస్తాయి. ఏంటంటే హాగరు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ని పట్టుకొని పారాన అరణ్యంలో పారిపోతున్న దినాల్లో ఆ బిడ్డడికి నీళ్లు లేక అరణ్యంలో దప్పికతో బిడ్డడు చచ్చిపోతాడేమన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆ హాగరుతో చెప్పిన విషయం ఏంటంటే ఆవిడ కన్నులు తెరిచినప్పుడు ఆ పక్కనే నీళ్ళు ఉంది. తమిళి ఎడారి అని అనుకున్న ఆ పక్కనే అక్కడ ఏమున్నాయి, నీటి బొగ్గు ఉంది. ఆ బొగ్గు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చిపెట్టింది. ఎప్పుడు కనిపించింది? కన్నులు తెరిచినప్పుడు. ఎలీషా ఒక చోట ప్రార్థన చేసుకుంటుంటే రాజు యొక్క ఫిలిప్పీల రాజులు ఒకసారి వచ్చి వాళ్ళపై దాడి చేయడానికి చేస్తుంటే గేహాజీ వాళ్ళ గంటను చూసి భయపడినటువంటి సందర్భాల్లో గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు ఈరోజు మన పని మటాష్ ఫినిష్ అని చెప్తుంటే మనం పిచ్చోడా, వాళ్ళు 1000 మంది వచ్చిన మన పక్కన ఉన్నవారు మనతో ఉన్నవారు ఎంతమంది చూపిస్తారు చూడరా అని చెప్పి ప్రార్థన చేశాడు. ఈ యొక్క కన్నులు తెరువు అన్నాడు. అంటే ఈ యొక్క బాలుడి యొక్క కన్నులు నువ్వు తెరువు ప్రభు అంటే కన్నులు తెరిస్తే ఏముంది? అగ్ని రథాలతో వాళ్ళ చుట్టూ ఉన్న సైన్యం కనిపించింది. హల్లెలూయా. అంటే మరి భౌతిక కన్నులకి ఏం కనిపించలేదు? కనిపించవు. ఈ భౌతిక కన్నులకు కనిపించవు. ఎందుకు కనిపించమంటే నేను జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఆది కాండంలోకి వెళ్ళండి. ఆది కాండము. మన భౌతిక కన్నులకి కనిపించేది ఏంటి, కనిపించింది ఏంటో చూపిస్తాను. అప్పటి నుంచి మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మనం నిజంగా చూస్తున్నామా లేదా అన్న విషయం మీకు గుర్తొస్తుంది. ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదైను ఉన్నట్టు ఇచ్చెను. ఎవరి కన్నులు తెరవబడ్డాయి? మీకు అర్థం అవ్వాలి ఇక్కడ. అంటే అప్పటి వరకు వాళ్ళు చూడట్లేదా? ఇప్పుడు ఏదేను వనంలో జాగ్రత్తగా వినాలి. ఏదేను వనములో ఆదాము అవ్వలు అప్పటి వరకు గుడ్డోలా? దేవుడు చేసి చాలా మంచిగా ఉన్నారు, అవునా? ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు తాను సృష్టించిన సమస్తమును చూడగలి చాలా మంచిదిగా ఉంది. మరి చాలా మంచిదిగా ఉన్నప్పుడు ఆదాముకు రోగం లేదు, ఆదాముకు అంగవైకల్యం లేదు కదా, చాలా పుష్టిగా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. మరి వాళ్ళ కన్నులు లేవా? మరి కన్నులు లేకపోతే వాళ్ళకి కన్నులు ఉన్నాయి, కానీ వీళ్ళ కన్నులు తెరవబడ్డాయని రాయబడం. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇక్కడే చిన్న లాజిక్ ఏంటంటే వాళ్ళకి భౌతికమైన కన్నులు ఉన్నాయి కానీ చెడు దృష్టి అసలు లేనే లేదు. చెడు ఆలోచన నింపగలిగినటువంటి దృష్టి వారి కన్నులకు లేదు. వాళ్ళ హృదయము ఆత్మతో లింకప్ అయి ఉంది. కాబట్టి ఆత్మలో వాళ్ళు ఏమి దర్శిస్తున్నారో కన్నులతో అవే చూస్తున్నారు. ఆత్మతో దర్శించగలిగినటువంటి చూపు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే అబద్ధాన్ని నమ్మి ఆ చెట్టు ఫలము మీకు జీవాన్ని ఇస్తుంది, ఆ చెట్టు ఫలం మీకు మంచి చెడు తెలివినిచ్చే గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది, మీరు దేవదూతల్లాగా ఉంటారని అబద్ధము చెప్పిన ఒక అబద్ధికుడి యొక్క మాటలు విని ఆ పండు తిన్న దినమును వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. మరి ఏంటి మూయబడింది? ఆధ్యాత్మికమైన నేత్రాలు మూయబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడ్డానికి మన పూర్వీకులు చేసిన సాధన ఏంటో తెలుసా? దూరంగా పారిపోయి కొండల్లో, లోయల్లో, హిమాలయాల్లో ఎక్కడో సంసారానికి దూరం వెళ్ళిపోయి ఒంటరిగా తపస్సు చేస్తే వారి తపస్సులకో లేకపోతే వారి యొక్క యజ్ఞానికో మెచ్చి దేవుడు అప్పుడప్పుడు వారికి దర్శనం ఇచ్చేవాడు. అది ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడ్డం. కానీ ఈరోజు క్రైస్తవుడిగా నీ భాగ్యం ఏంటో తెలుసా? నీ కొరకు భౌతిక నేత్రాలను ఆయన సిలువలో మూసేశాడు. హల్లెలూయా. నీకిప్పుడు నిజంగా చూడాల్సిన చూపు ఆధ్యాత్మికమైన చూపు. ఈ చూపు లేకపోతే భౌతికమైన కళ్ళు దృష్టి నీకు ఉంటుంది. కాబట్టి నువ్వు ఆధ్యాత్మిక గుడ్డివాడవే. నీకు అర్థమైంది మాట? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు అమోరీయులకి అమోరీయులకి చేసినటువంటి ప్రతీకారం చూసి వీళ్ళు భయపడ్డారు. ఎవరు? మోయాబీయులు, అమోనీయులు ఎవరయ్యా అని మీరు అనుకుంటే వీళ్ళు లోతు కూతుర్లకి పుట్టినటువంటి సంతానం. వీళ్ళు బాగా విస్తరించారు. వీళ్ళు కూడా ఒక జనంగా తయారయ్యారు.
అయితే వీళ్ళు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని రాజులుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వస్తున్నటువంటి సందర్భంలో అమోరీయులు వాళ్ళకి మార్గం ఇవ్వలేదు, వాళ్ళని కత్తి చేత హతం చేశారు. అయితే దేవుడు అన్నాడు, ఇప్పుడు మీరు మోయాబు దేశం గుండా వెళ్ళాలి కనుక మీరు రాజమార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. అయితే మోయాబు రాజు అయినటువంటి బాలా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు, రాజుల్ని పెద్దల్ని పిలిచి ఏమన్నాడంటే, వీళ్ళు ఎద్దు పచ్చికను తినేసినట్టుగా నాకేసినట్లుగా సర్వ ప్రజల్ని చంపేస్తున్నారు, కాబట్టి వాళ్ళని బట్టి నాకు భయం కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటే, వాళ్ళలో కొంతమంది పెద్దలు ఏమన్నారంటే, నీవు ఎందుకంత భయపడతావు, మనకు బిలాము ఉన్నాడు, బిలాము గురించి నీకు తెలుసు కదా, బిలాము ఎవరినైనా శపించాడా వాళ్ళు శాపనార్థాల కింద వెళ్ళిపోతారు, ఎవరినైనా ఆశీర్వదించాడా వారు ఆశీర్వదించబడతారు, బిలాము నోట నుండి వచ్చిన ప్రతి మాట స్థిరపరచబడుతుంది, మీకు తెలుసా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. నా ప్రియమైన సంగమా, బిలాము మనం అనుకున్నంత చెడ్డవాడు కాదు. ఎందుకంటే బైబిలే మనకు ఒక సాక్ష్యాధారం ఇస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని. ఎక్కడుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూసేది. ఒకని మాట స్థిరపడాలి అంటే హృదయం ఎంతో శుద్ధిగా ఉండాలి. హల్లెలూయా. హృదయ శుద్ధి లేనిదే దేవుణ్ణి చూడలేదు. కానీ బిలాము దేవుణ్ణి చూడగలుగుతున్నాడంటే బిలాము చాలా హృదయ శుద్ధి కలిగిన వాడుగానే ఉన్నాడు. కానీ బైబిల్ అతన్ని ఎంత నీచంగా నిందించిందంటే, బిలాము ఒక సోదిగాడు అని ఎందుకు చెప్పిందంటే, నేను దానికి కారణాలు చెప్తాను. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తు రక్తము చేత కడగబడిన మీరు సామాన్యులు కారు, కానీ మీ హృదయం మీకు చేసే మోసం అర్థం కాకే దేవుని కృప నుంచి చాలా సందర్భాల్లో తొలగిపోతున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, మన శరీరంలో పారాసిటమల్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, పారాసిటల్. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మనలో ఎక్కడ పెయిన్ పుట్టినా వెంటనే అది దాని యొక్క బలగాన్ని ఇంప్రూవ్ చేసుకొని మన బాడీ అంతటిని వేడి చేసేస్తుంది. అందుకే కదా మనం దుప్పట్లు కప్పుకొని పడుకుంటాం. ఆ పారాసిట్ అనే బ్యాక్టీరియా ఎక్కడి నుండి వస్తుందంటే, ఏదో ఒక రీజన్ బట్టి రాదు, నీ శరీరంలో ఏదో ఒక కారణాన్ని పట్టుకొని అది ఇంప్రూవ్ అయిపోతుంటుంది ఎక్కడో ఒక దగ్గర. ఇక్కడ అక్కడని చెప్పలేము. జ్వరం అనేది ఒక్క కారణాన్ని బట్టి రాదు, మీ బాడీలో జరుగుతున్నటువంటి అనేక క్రియల్లో, అనేకమైనటువంటి బాధల్లో అది అక్కడి నుండే ఉద్భవిస్తుంది. జ్వరం అనేది ఒక చూడండి, మీ కాళ్ళకి దెబ్బ తగిలిన జ్వరం వస్తుంది, లేకపోతే మీ కడుపులో నొప్పి వచ్చిన జ్వరం వస్తుంది, లేకపోతే మీకు యాక్సిడెంట్ అయిన జ్వరం వస్తుంది, ఏది జరిగినా సరే జ్వరం వస్తుంది. వస్తుంది కదా, ఏం జరిగింది? ఎందుకంటే అది ఎక్కడ చిన్న దానికి అవకాశం ఉంటుందో అక్కడ తన యొక్క బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకొని మన బాడీ అంతటిని హీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి మనము డాక్టర్లు మనకి మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా దాంతో పాటు కంపల్సరీగా ఏం చేస్తారంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ని యాడ్ చేస్తారు. డోలో 650 కానీ ఇలా రకరకాల బోల్డ్ ఉన్నాయి, యాడ్ చేస్తారు. ఎందుకు యాడ్ చేస్తారంటే, ఈ బాధ తగ్గుతున్నప్పటికీ కూడా దాని స్థావరాన్ని అది తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో ఇస్తారు. అలాగే మన శరీరంలో జరుగుతున్న మార్పుల్లో ఈ బ్యాక్టీరియా ఎలా అయితే ఇంప్రూవ్ చేసుకుంటుందో, మన హృదయంలో ఏదైతే చిన్న అవకాశం దొరుకుతుందో ఆ అవకాశాన్ని నెగిటివ్ థాట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ చేసుకొని అది మనల్ని అజ్ఞానంలోనూ అంధకారంలో పడివేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆ అజ్ఞాన అంధకారమును తొలగించుకొని ఆధ్యాత్మికమైన స్థాయికి వెళ్ళాలంటే చాలా సాధన చేయాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? చాలా సాధన చేయాలి. ఈ సాధన మనిషి చేయలేడనే కదా ఆయన ఏమన్నాడు, నా వైపు చూస్తూ రక్షణ పొందండి. నరులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. నా వైపు చూడండి చాలు. ఇప్పుడు నీవు పొందాల్సిన శిక్షను నేను పొందానుగా. నా వైపు చూస్తే నీకు అర్థమవ్వాల్సింది ఏంటి? ప్రభువా, నేను పడాల్సిన శిక్షకు నువ్వు కదా ప్రతీకారంగా నా యొక్క బలహీనతను నువ్వు బలహీనుడు అయిపోయావు అన్న ధైర్యాన్ని నింపుకోవడానికి కదా ఆయన నా వైపు చూడమంటున్నాడు. భూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణను పొందండి అని ఆయన అన్నాడు. అవునా కదా? సో నేను చెప్తుంది ఏంటంటే, బిలాము ఇంత మంచివాడైనప్పటికీ కూడా మరి దేవుని దృష్టిలో ఎందుకు ఇంత అసహ్యమైన వాడైపోయాడు? ఎందుకు అయిపోయాడంటే, బాలాకు అనే రాజు బిలాముకి ఒక ఉత్తరం రాశాడు. ఉత్తరం అంటే మామూలు లేఖ కాదు, కొంతమందిని పంపించాడు. రే, నేను రాజుని, మీరు కొంతమంది వెళ్ళి బిలాముతో చెప్పండి, బాలాకు మోయాబీల రాజు అయినటువంటి బాలాకు మీకు చెప్తున్న విషయం ఏంటంటే,
ఏదో తెలియని జనాంగము మా మీదకి రాబోతుంది. నీవు నీ నోట నుండి వచ్చే ప్రతి మాట ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. కాబట్టి నీవు మా పక్షాన్ని వచ్చి వాళ్ళని నువ్వు శపించాలి అని మా రాజు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంతేకాదు, మా రాజు మాట మీరు విన్నట్టయితే మీకు కావలసినంత ధనాన్ని, మీకు కావలసినంత గౌరవాన్ని ఆయన మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అని చెప్తే, వెంటనే బిలాము నిజానికి అప్పటి వరకు కూడా ఒక పరిశుద్ధంగా ఉన్నటువంటి హృదయము ఇప్పుడు కాస్త ఎక్కడికి వెళ్ళింది? ధనం మీదకి, ఇంకా గౌరవం మీదకి. పిల్లలు గమనించండి, హృదయంలో ఎక్కడైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే అక్కడి నుండి ఈ పాపిష్టి ఆలోచనలన్నీ ఉద్భవిస్తూనే ఉంటాయి. శరీరంలో ఎక్కడైనా చిన్న గాయం తగిలితే మన శరీరంలో పారాసిట్ అనే బ్యాక్టీరియా ఎలా ఇంప్రూవ్ చేసుకుంటుందో అలాగే మన హృదయంలో ఉన్న చిన్న గాయాన్ని బట్టి మన హృదయం నెగిటివ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. హల్లెలూయా. నేను మీకేదో జీవశాస్త్రపు పాఠాలు చెప్పట్లేదు, జాగ్రత్తగా వినండి, నిద్రపోకండి. ఇది ఆధ్యాత్మికమైన గుడ్డితనానికి మేల్కొల్పే పాఠం. ఎక్కడ మనం ఓడిపోతున్నామని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా సందర్భాల్లో మీరు ప్రార్థన చేయాలని ఆశ మీకు తీవ్రంగా ఉంటుంది, కానీ మీరు ప్రార్థన చేయలేరు. ఈరోజు ఎలాగైనా దేవుని సన్నిధికి మీద గంటైనా ప్రార్థన చేసేస్తాను అని అనుకుంటారు, కానీ మీరు చేయలేరు. ఈరోజు ఒక 5-6 అధ్యాయాలు చదివేస్తాను అనుకుంటారు, మీరు చదవలేరు. ఈరోజు మా సంఘంలో నేనే అందరికంటే ముందు ఉండాలనుకుంటున్నాను అనుకుంటారు, మీరు ఉండలేరు. ఎందుకంటే ఇది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు కాదు. మీకు ఆశ ఉంది, నెరవేర్చుకునే స్తోమత లేదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు ఆశ ఉంది, నెరవేర్చుకునే స్తోమత లేదు. ఎందుకు లేదు అంటే మీ మనస్సు ఏమైపోయింది? రోగంతో నిండిపోయింది. ఆరోగ్యంగా ఉంటే చికెన్, మటన్ బిర్యానీలు లేదా స్విగ్గీ నుంచి తెప్పింది అంటూ సీకాలని ప్రయత్నిస్తారు. మరి అదే రోగం వస్తే అవన్నీ పక్కన పెట్టినా నాకు వద్దు, నోరు చేసుకుంది, నేను తెలియదు అంటారు. అవునా కదా? ఆరోగ్యంగా ఉన్నవాడు ఖచ్చితంగా ప్రార్థన చేయగలరు, అనారోగ్యంగా ఉన్నవాడు ప్రార్థన చేయాలని నిర్ణయించుకుంటాడు కానీ చేయలేడు. కారణం ఇదే. హృదయానికి ఇప్పుడు ఏం పట్టింది? జబ్బు పట్టింది. జబ్బు పట్టితే ఎలా అయితే మనం శ్రేష్టమైన ఆహారం తినలేమో, మానసికమైన జబ్బు పడితే శ్రేష్టమైన దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా పొందుకోలేము. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. బిలాము దేవుని యొక్క మాటను విన్నవాడే. అయితే బిలాము దగ్గరికి ఒక వార్త వచ్చింది. ఏంటంటే, బిలాము, బాలాకు రాజు నీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ ప్రజలను శపించగలిగితే రాజు నీకు కావలసినంత డబ్బు ఇస్తానట. అంతేకాదు, నువ్వు నిజంగా శపించగలిగి వాళ్ళందరూ శాపితమైపోతే రాజు నీకు బహు ఘనత కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అవసరమైతే దాంతో పాటు కూడా నువ్వు పక్కనే కూర్చునే గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తాడు అనేసరికి బిలాములో ఒక ఆశ పుట్టుకొచ్చింది. వెంటనే ఏమన్నాడు? కొన్ని దూడలు పట్టుకొని వచ్చి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి ఒక బలి అర్పణ ప్రారంభించాడు. బలి అర్పణ ప్రారంభించిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడాడు చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. చకచక తీయ 11వ వచనం చదివేద్దాం. చిత్తగించుము, వచ్చెను, భూతలమును కప్పుచున్నారు, జాగ్రత్తగా విన్నారా ఈ మాట? వీళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు. ఎప్పుడైతే బలి అర్పించాడో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఎవరితోని? బిలాముతో. బిలాము హృదయంలో అప్పుడే పారాసిట్ అనే ఒక బ్యాక్టీరియా చేరిపోయింది. అప్పుడే అతనికి మానసిక రోగము స్టార్ట్ అయిపోయింది. అవునా? ఏంటది? ఆలోచనలు దొంతలుగా వస్తాయి. ఫ్రిడ్జ్ కారు వచ్చలే, ఏముందిలే, ఒక విల్లా కొనుక్కోవచ్చులే, చక్కగా హ్యాపీగా ఉండొచ్చులే ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు బిలాం గారికి. నిన్నటి వరకు వైరాగ్య, ఏది కూడా ఇష్టం లేదు, దేవుడు ఒక్కడే నా జీవిత భాగస్వామి అని అనుకునే వ్యక్తిత్వం. కాబట్టే దేవుడు తన హృదయంతో మాట్లాడే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే బాలాకు ఆశ చూపించాడో, ఒక రాజు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తానన్నాడో,
ఆలోచన పుట్టుకొచ్చింది, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుంటుందేమో. నా దగ్గర ఒక అతను ఉండేవాడు, మొత్తం ఆయన ఒక ఆయన ఉండేవాడు. వాడు ఎప్పుడు నాతో ఒకటే అనేవాడు, సోదరా ఒక 5 ఎకరాల స్థలం కొని మధ్యలో ఇల్లు కట్టి దాని చుట్టూ స్విమ్మింగ్ పూల్ కట్టి హ్యాపీగా దాంట్లో స్విమ్ చేయాలని ఉంది సోదరా. అంటే పెద్ద కాలే కన్నా 5 ఎకరాల స్థలం అంటే సామాన్య కొన్ని కోట్ల ఉంది. సరే మంచి కాలే కన్నా, అది ఎప్పుడు నెరవేరుస్తామంటే నేను ఏదో ఒకటి చేసి నెరవేర్చే. పాపం ఏ రోజు కూడా తిండికి దిక్కుండేది కాదు. ఇంచుమించు 2 నెలలు నేనే ఆదరించాను. ఈరోజు మీకు ఈ విషయం చెప్తున్నానంటే ఆశలు ఆలోచనలు వేరుగా ఉంటాయి. నెరవేర్చుకునే స్తోమత ఉంటేనే ఆలోచించాలి. హల్లెలూయా. మన ఆలోచనలు ఆశపడొద్దని చెప్పట్లేదు, ఆలోచించొద్దని చెప్పట్లేదు. దానికి తగిన స్తోమత నీకుందా? నీకు ఆ స్తోమత ఉంటే నువ్వు ఆలోచించే విధానంలో దేవుడే నీకు మార్గం చూపిస్తాడు. నో ప్రాబ్లం. దానికి నీకు 5 ఎకరాలు కాకపోతే 10 ఎకరాలు. ఈరోజు సతీష్ కుమార్ గారు ఇంచుమించు 20-30 ఎకరాల్లో ఒక పెద్ద సంఘాన్ని కట్టాడంటే ఆయన స్తోమతకు తగినట్టుగా దేవుడు నెమ్మదిగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఏదో ఒక దీన స్థితిలో ఉండి 2-3 విశ్వాసులను కలిగి ఉండి నాకు పెద్ద చర్చ ఇచ్చేయంటే దేవుడు ఎవడు? నీ స్తోమతకు తగినట్టుగా ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ఆలోచనలు మన స్తోమతకు మించినవైతే అవి నెరవేరు. మన స్థాయికి తగినట్టుగా నెరవేర్చుకోగలిగితే దేవుడు నెమ్మదిగా అభివృద్ధి చేస్తాడు. చూడండి, ఇప్పుడు బిలాము దేవునితో మాట్లాడిన ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా అతని కన్నులకి ధనము గుడ్డితనము కలుగజేసింది. నేను ఎలా ముందుకు వెళ్ళగలను బిలాము అని అంటే అప్పుడు దేవుడు బిలాము కన్నులు కూడా తెరిస్తే యెహోవా దూత ఖడ్గం పట్టుకొని గాడి ఎదురుగా నిలబడినట్లుగా కనిపించింది. హల్లెలూయా. నా ప్రియమైన సంఘము, దేవుని యందు మనం ఆశీర్వాదం కొరకు ఆశపడుతున్నప్పుడు హృదయంకు ఆటంకమైనది ఏదో మనం తొలగించుకోవడానికి ప్రయత్నిస్తే నీ హృదయంలో ఉన్న శాంతి సమాధానం ప్రపంచం ఎక్కడ నుండి రాదు. నేను నిజం చెప్తున్నాను. మన గుండెలు అలిసిపోతున్న సందర్భాల్లో